నమస్తే. కాళేశ్వరం కమిషన్ మీద నోటీసులను వ్యతిరేకిస్తూ తెలంగాణ జాగృతి మహాధర్నా ఇందిరా పార్క్లో నిర్వహించడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర జాగృతి నాయకులు, జిల్లా నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ధర్నా యొక్క ఉద్దేశమే. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచి తెలంగాణ రాష్ట్ర సస్యశ్యామలను కోరుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా కడుపు నిండా వారు 3 పూటల అన్నం తినాలి, వాళ్ళ భూములని సస్యశ్యామలం కావాలని అపర భగీరథునిగా కలలుగాని ఈ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు మానవ నిర్మితమైనటువంటి అద్భుత నిర్మాణం కాళేశ్వరాన్ని గడితే ఈ అసమర్థ కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరి ఆయన మీద కుట్రలవన్నీ ఆయనకు విచారణకు హాజరు కావాలని చెప్పి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి నోటీసులను పంపిణీ చేయడం జరిగింది. మరి కమిషన్ ఎదురుట కేసీఆర్ గారు హాజరు కావాలనేటువంటిది యావత్తు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజానీకానికే ఒక అవమానంగా భావించి మేము నిరసన వ్యక్తం చేయడానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ధర్నాకు రావడం జరిగింది. కవిత వారు అంటే ఓన్లీ జాగృతిలో పెట్టడం జరిగింది, మనకి అంటే కవిత లేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. అది కేవలం ఊహాగానాలు కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు కల్పించి ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి, ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి చేసినటువంటి కుట్ర తప్ప ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి తెలంగాణ జాగృతి కావచ్చు, కవితక్క కావచ్చు నీడలాగే వెన్నంటి ఉంటారు. బలము కేసీఆర్ గారికి నిజమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటిది కవితక్క గారే. కాబట్టి అపోహాలు వద్దు. మీడియా మిత్రులు కూడా ఎక్కడ కూడా ఈ అసత్యపు అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజల దృష్టిని మరల్చొద్దు. నిన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నిన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కనీసం అమరవీరుల స్థూపం దగ్గర రాలేదని చెప్పేసి విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మీరేమంటారు? అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట్ల నుంచి జై తెలంగాణ అనలేని తెలంగాణ ద్రోహి, ఒక అసమర్థుడు, తెలంగాణకు పట్టిన శని. అధికారంలో ఉన్న నీవే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో, తెలంగాణ ఈరోజు ప్రత్యేక రాష్ట్రంగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి అయినావు కదా. మరి తెలంగాణ రాష్ట్రమే లేకపోతే నువ్వు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుంటివి? నీ గురువు చంద్రబాబు నాయుడు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తున్నానా? సిగ్గుండాలే కదా అనే ముందు. కేసీఆర్ గారు అమరవీర స్థూపానికి రాలేడు, అది అక్కడ చేయలేడు, నివాళులు అర్పించలేడని అంటే ఎక్కడున్నా కేసీఆర్ గారు అమరవీరులను గుర్తించి అమరవీరులకు నివాళులు అర్పించాల్సిన చోట అర్పించాల్సించు. తన పార్టీ నుంచి ఎవరు అర్పించాలో, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేయాలో దిశానిర్దేశం చేసిండు, వాళ్ళు చేసుకుంటూ పోయిరు. మరి నువ్వు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకొని నువ్వెందుకు నీ నోట్ల నుంచి జై తెలంగాణ అనలే? నీకు లేదా తెలంగాణ మీద నీకు? మరి ఆనాడు ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారుల మీద కూడా తుపాకీ ఎక్కుపెట్టినటువంటి తెలంగాణ ద్రోహి కావా నువ్వు? ఈరోజు అవతరణ దినోత్సవం రోజు ముఖ్యమంత్రి హోదాలో జై తెలంగాణ అనవు. జై తెలంగాణ నినాదాన్ని రూపుమాపేయాలని చేస్తున్నావు. కేసీఆర్ గారు ఆనవాళ్ళని చెరిపేయాలని చేస్తున్నావు. మరి ఇది కుట్ర అని అనుకోమా? కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి తెలంగాణ ప్రజలు చూస్తలేరా? ధర్నా ఏంటంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, ఏం విన్నపించుకున్నారు నోటీసుల పట్ల? కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి తరపున, కేసీఆర్ గారి అభిమానుల తరపున, బీఆర్ఎస్ పార్టీ తరపున హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇకనైనా ఇలాంటి అసమర్థమైనటువంటి, నిర్లక్ష్యమైనటువంటి, అసలు ఎలాంటి సాక్ష్యాధారాలు లేనటువంటి కుట్రపూరితమైన ఆలోచనలు మానుకోవాలి. మీకు తెలంగాణ ప్రజలు నమ్మి మీ మోసపూరిత హామీలకు వాళ్ళు మోసపోయారో, మీ గ్యారంటీలకు మోసపోయారో, దేనికి మోసపోయారో కానీ తెలంగాణ ప్రజల్ని మీరు నయావంచన చేసి వాళ్ళని మోసం చేసి మీరు గద్దెనెక్కి కూర్చున్నారు. గడిచిన ఈ 16 నెలలలో కూడా మీరు తెలంగాణ ప్రజలకు చేసిందేం లేదు. మీరు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చే పనిలో లేదు. పైగా తెలంగాణ సంపదనంతా కూడా దోసుకుపోయి మీరు ఢిల్లీలో పెడతా ఉన్నారు. తెలంగాణ ప్రజలను మళ్ళా చీకటిలోకి నెట్టేసిరు, చీకటిలోకి వాళ్ళ తెలంగాణ ప్రజల జీవితాలను చేసేసిరు. ఇకనైనా కొంచెమన్నా బుద్ధి తెచ్చుకొని తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆ హామీలను నెరవేర్చే దిశగా ఈ 3 ఏళ్ళైనా పరిపాలన చేసి తెలంగాణ ప్రజల యొక్క అభిమతాన్ని మూటగట్టుకొని, అంతేగాని కేసీఆర్ లాంటి ఒక గొప్ప నాయకుని మీద, తెలంగాణ కళల పంట పండించినటువంటి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినటువంటి, తెలంగాణ బాపుగా, తెలంగాణ జాతిపితగా చెప్పుకోబడుతున్నటువంటి మహానాయకుని మీద అపనిందలేసి ఇలాంటి బోగస్ నోటీసులను పంపించి ఇవన్నీ చేసి మీరు అప్రతిష్ట పాలు అవ్వద్దు. మీరు ప్రజల చేత చీకొట్టుకోవద్దు. మీరు ఈ 3 ఏళ్ళైనా మంచి పాలన చేసి తెలంగాణ ప్రజలలో మీకున్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకి తెలియజేస్తాను. నా చెప్పండి, అంటే ఈ మీటింగ్ ద్వారా కవిత ఏమన్నా అంటే పార్టీ పెట్టబోతుందని అనుకోవచ్చా? ఇది పార్టీకి సంబంధించిన మీటింగ్ కాదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం చాలా తీవ్రమైనటువంటి పరిణామం. ఈరోజు కేసీఆర్కి ఎందుకోసం నోటీసులు ఇచ్చారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను నిదర్శనంగా అడుగుతున్నా. ఎందుకోసం ఇచ్చినట్లు? ఈరోజు
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రావడం వల్ల ఒక తెలంగాణ ఉద్యమాన్ని సాధించి తెలంగాణను సాధించినటువంటి మహానాయకుడు ఆయన. ఈరోజు కేసీఆర్ ఎన్నో పథకాలు మన సెక్రటేరియా కానివ్వండి, మన యాదగిరిగుట్ట కానివ్వండి, మన నీళ్లు కానివ్వండి, చెరువులు కానివ్వండి, పల్లెటూరులో పోటీ వైకుంఠ దానాలు కావండి, పల్లెటూరులో ప్రతి ఒక్క గ్రామంలో కేసీఆర్ చేయించినటువంటి ప్రతి ఒక్క పథకాలు కూడా ఉన్నాయి. కేసీఆర్కి ఎందుకోసం మీరు నోటీసులు ఇచ్చారు? కేసీఆర్ గారి మీద ఎందుకోసం మీరు ఇలాంటి దుష్మానమైన అటువంటి మాటలు మాట్లాడడము? ఏంటంటే ఆ లాంగ్వేజ్ పిల్లలు కూడా టీవీ చూస్తుంటే ఇటువంటి లాంగ్వేజ్ అసలు నేర్చుకోవడానికి లాంగ్వేజ్ కూడా ఇలాంటి గలీజు మాటలు మాట్లాడుతున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. ఈరోజు ముఖ్యమంత్రి మీరు ఏవైతే ఈరోజు కవితక్క గారు మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చడం వల్ల ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. మరి తక్షణమే ఇలాంటి నోటీసులు మరొక నోటీసు ఇస్తే మాత్రం తీవ్రంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత పెరిగిపోతుంది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మరి రేవంత్ రెడ్డి గారి మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దాడి చేస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ జై కేసీఆర్, జై కవితక్క.